వెల్కమ్ టు హెచ్టీవీ తెలుగు ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం తిరుపతి నుండి తిరుమల వెళ్ళే వివరాలు మరియు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో, ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. తిరుపతి రైల్వే స్టేషన్ ముందు గల విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ రోజు రాత్రి 2 గంటల నుండి టోకెన్స్ కోటా అయిపోయే వరకు ఇస్తారు. అంటే సుమారుగా ఉదయం 4 గంటల వరకు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేస్తారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ కోసం అయితే క్యూ లైన్ ఉంటుంది. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఒకరోజు లేదా 1.5 రోజుకి దర్శనంకు అయితే దొరుకుతున్నాయి. సెంట్రల్ బస్ స్టాండ్కి సమీపంలోని శ్రీనివాస కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఏపీఎస్ఆర్టీసీ వారు సింగిల్ జర్నీకి పెద్దవారికి ఒక్కరికి టికెట్ 90 రూపాయలు తీసుకుంటున్నారు. అదే అప్ అండ్ డౌన్ జర్నీ టికెట్ అయితే 160 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే మనకు అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే ఒక్కరికి 20 రూపాయలు ఆదా అవుతాయి. ఈ అప్ అండ్ డౌన్ టికెట్ మనం తీసుకున్న రోజు నుండి తిరుమల కొండ నుండి కిందికి రావడానికి 4 రోజుల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. కొండపైకి ప్లాస్టిక్ను అయితే అనుమతించడం లేదు. లగేజ్ చెకింగ్ వద్ద ప్లాస్టిక్ బాటిల్స్ అయితే తీసివేయడం జరుగుతుంది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళవచ్చు. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నడిచి వెళ్ళవచ్చు. శ్రీవారి మెట్ల మార్గంలో 1240వ మెట్టు వద్ద సర్వదర్శనం టోకెన్స్ ఉదయం 6 గంటల నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వదర్శనం టోకెన్స్ రోజువారీ కోటా 2500 నుండి 5000 వరకు ఉంటుంది. ఈ టోకెన్స్ అయిపోయిన తర్వాత భక్తులు సాధారణ సర్వదర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. తిరుమలలో ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనానికి 5 గంటల నుండి 10 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ వారికి 4 గంటల నుండి 6 గంటల సమయం పడుతుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్ లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల నుండి 30 గంటల సమయం పడుతుంది. ఇది మాతృశ్రీ తడిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఇందులో రోజుకి కొన్ని లక్షల మందికి అయితే అన్నదానం చేస్తారు. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.